మా ఇంటి దగ్గరలోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అయినటువంటి బాహుబలి థీమ్ తోటి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. నేను హనీపాప్ తో కలిసి వచ్చేసాను. అది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మొత్తం కామెంట్ చేయండి. ప్రతి ఒక్కడు బాహుబలిలో ఫీల్ అయిపోగానే పక్కనే రెడీగా ఉంటుంది శివగామిదేవి లాగా వాళ్ళ అమ్మ. నా మాటే శాసనం, నేను చెప్పినట్టే నువ్వు వేయాలి రాసనం అని. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఆయన పేరా సర్కాస్టిక్ సాయి. ఈ సీన్ లో అయితే నాకైతే కళ్ళ నుంచి నీళ్లు తిరిగాయి. మామా అమ్మ జాగ్రత్త అంటాడు. హనీ నా బాహుబలి, ఎందుకంటే హనీ లేని జీవితం వీపు లాంటిది, కనిపించదు చేతికి అందదు. నాకు అర్థం కాలేదు సార్. ఎవడైనా షాప్ కనిపిస్తే షాప్ లో టాయ్స్ కొనుక్కుంటారు, కానీ మేడం గారు ఏందో షాప్ మొత్తం కొనాలంటది. అందుకే అనమాట చూపికుండా తీసుకెళ్లిపోతుంటాను. బాణం పట్టుకుంటే బాహుబలిలో ఉంటాను అనుకున్నా, కానీ తీరా చూస్తే కోయి దొరలాగా ఉన్నాను. ఓనీలే గన్ను పట్టుకుంటే గబ్బర్ సింగ్ లో పవన్ అన్నలాగా ఉంటాను అనుకున్నా, అక్కడ చూస్తే పిట్టల దొరలాగా ఉన్నాను. మనిషి జీవితం కూడా పానీపూరి లాంటిదే. ఉన్న జీవితానికి బొక్కేసుకుని దాంట్లో కుళ్ళు కుతంత్రాలతో నింపేసుకుని తినే లోపల సగం పైన పోసేసుకుని పెంట చేసేసుకుంటుంటాము. నాకు అర్థం కాలేదు సార్. ఈ వీడియోకి 70K లైక్స్ చేయండి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తా. క్రేజీ ఉంటది. ఉంటా బాయ్.